హలో, ఏంటి ఇదంతా ఈ రకంగా వెలిగిపోతుంది అని చెప్పని అనుకుంటున్నారా? శివరాత్రి కదండి. మేము అయితే ఇక్కడికి తిరునాళ్ళకి వచ్చామండి. అయితే మా ఊరి పక్కనే ఉందండి ఈ తిరునాళ్ళు జరుగుతుంది. రెండో రోజు వచ్చామండి. అంటే 26వ తారీఖున పండగ కదా, రెండో రోజు మేము వచ్చాము. 27వ తారీఖున వచ్చాము. బాగా జనం ఉండేసరికి వీడియో తీయడానికి కూడాను వీలు పడలేదు. అందుకని చెప్పని ఇది ఐదో రోజు అయినా కూడాను జనం చూడండి ఎంత ఎక్కువ జనం ఉంటున్నారో. ఇక్కడ ఏమేమి ఉంటాయో, ఎట్లా జరిగిద్దో, మా ఊరు పక్కనేనండి ఈ తిరునాళ్ళు అనేది. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, పదండి చూద్దాం. మన వెనకాల ఉంది చూడండి, అది ఎట్లా తిరుగుతుందోను, అది దాన్ని పడమంటారండి. అది చూస్తుంటే నాకైతే భలే భయం వేస్తుంది. అసలు మా బాబు ఎక్కాడు, అసలు చూడండి కళ్ళు తిరిగిపోతున్నాయండి అది చూస్తుంటే. ఆడుకునే ఇదిగోండి కార్లు, గుర్రాలు, అసలు ఒక ట్రైన్ కూడా అనుకోండి. ట్రైను చక్కగా ఎన్ని ఉండేవనండి. మీ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఆడిపించుకోండి చక్కగా. అదిగోండి అది ఏదో కొలంబస్ అంటే అది చూడండి, అంత భయంకరంగా తిరుగుతుందో చూడండి. మరి అందులో మట్టి పడిపోకుండా ఉంటారో నాకు అర్థం కావడం లేదు అసలు. జైంట్ వీల్ అండి ఇది. జైంట్ వీల్ చూడండి, అమ్మో ఎంత ఎత్తున ఉంటుందో చూడండి. అసలు నేను కింద పడిపోయేటట్టున్నాను. అంత ఇదిగా ఎట్లా ఎక్కుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. కానీ చాలా ధైర్యంగా మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ధైర్యంగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ కూడాను. ఇంకా అటు ముందు ఉండి ఇంకా వెళ్ళి చూద్దాం మనం. అదిగోండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కగా కార్లు ఎక్కి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఉందండి. అసలు పిల్లలు చక్కగా ఇది బాగుందండి. పిల్లలవి మాత్రం చక్కగా కిందే తిరుగుతున్నాయి హాయిగా హ్యాపీగా. పిల్లలకి ఇట్లాంటివి అయితే భయపడకుండా ఎక్కుతారు. ఓకేనండి, రండి ఇంకా చూద్దాం ముందుండి. చూడండి ఇది చూడండి మన వెనకాలది, అది మాత్రం బ్రేక్ డ్యాన్స్ అంటండి. నిజంగానే బ్రేక్ డ్యాన్స్ వేసినట్టుగానే ఉంటుందండి. ఏదో అటు వెళ్ళిపోతుంది, ఇటు వస్తుంది, ఇటు తిరుగుతుంది. నాకైతే చూస్తుంటే నిజంగానే కళ్ళు తిరుగుతాయండి. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ కూడా. మీరు కూడా దగ్గరుంటే, మీకు ఎక్కడ దగ్గర తిరునాళ్ళు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. ఓకే. అక్కడ ఒక జైంట్ వీల్ అండి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక జైంట్ వీల్, అది అక్కడ ఒక బ్రేక్ డాన్స్ ఉంది. అదైతే ఇంకా జనం మొత్తం ఎక్కలేదని చెప్పానని తిప్పలేదు వాళ్ళని. ఇది ఎక్కడికి వచ్చామండి, ఇక్కడ కూడాను ఒక జైంట్ వీల్ ఉంది. అదే జైంట్ వీల్, అదే బ్రేక్ డ్యాన్స్ అండి. 2 జైంట్ వీళ్ళు, 2 బ్రేక్ డ్యాన్సులు,
ఇంకా చాలా చాలా ఉన్నాయండి, అన్నీ చూద్దాం రండి. ఓ పడవ ఉంది కదండి, ఇక్కడ కూడా ఓ పడవ ఉంది, ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. పిల్లలు చూడండి ఎంత చక్కగా బాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. తిరుగుతున్నారండి పిల్లలు హ్యాపీగా. అదిగోనండి అక్కడేదో దెయ్యాల కోట భూతాల పగడ అంటండి. ఇక్కడ ఒకటి పడవ ఉందండి, అది కూడాను చక్కగా జనాలు ఎక్కుతున్నారండి. చూడండి అంతా చూసి ఎంజాయ్ చేయడమేనండి. నేనైతే ఏది ఎక్కను, అసలు ఎక్కాలంటే నాకు చాలా భయము. ఇంకా అటువంటి అటు చూద్దామనండి. కాబట్టి బావిలో మోటార్ సైకిల్ బండి మారుతి కార్లు అంటే అవి కూడాను భయంకరంగా ఒకసారి వెళ్ళి అది కూడా చూద్దాం మనం.
బావిల మోటార్ చూశారు కదండి, ఎంత బాగా తిప్పారో వాళ్ళు. మోటార్ సైకిల్ కానీ లేకపోతే ఆ మారుతి కార్లు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రైనింగ్ అయ్యి ఉంటారులేండి, లేకపోతే చాలా బాధేను. కాకపోతే వాళ్ళు ట్రైనింగ్ అయ్యి మరి ఎవరు చేసేది వాళ్ళు చేయాలి కదండి, అట్లా చేశారు. చాలా బాగుంది. ఇంకా ముందు ఉండి చూద్దాం పదండి. ఎంతండి ఇది? 1800. ఓకేనండి, అయిపోయింది. వెళ్ళిపోతున్నామండి, బయటకు వచ్చేసేసాము. ఇదిగోండి చెరుకులు. అసలు జనం ఇప్పుడు కూడా నిసుకేస్తే రావట్లేదండి. ఇవన్నీ చెక్క సామాన్ అండి, ఇవన్నీను అండి. నేను కూడాను ఒక బండ ఒకటి, ఒక చిన్న పీట ఒకటి తీసుకున్నానండి. ఈ బండ అయితే 200 అయింది, చాలా బరువుగానే బాగుంది. అయితే ఈ 2 తీసుకున్నాను. ఇంతవరకు అయితే ఏమేమి చూసారో, మీకు ఏమేమి నచ్చినాయో, ఆ నచ్చింది ఎట్లా ఉంది అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. ఓకే బాయ్ అండి.